హాయ్ అండి, వెల్కమ్ టు స్వీస్ బొటిక్. ఈరోజు కొన్ని బ్లౌజ్ మోడల్స్ చూపిస్తానండి. ఫ్యాన్సీ శారీస్ అన్ని. ఇదిగోండి, ఇది శారీ సెల్ఫ్ ఇచ్చారండి. బ్లౌజ్ బ్యాక్ ఇలా డిజైన్ చేశాము. స్మాల్ కట్ వర్క్ లో ఇలా పూసలు లేసి ఇచ్చామండి. హ్యాండ్స్ వచ్చేసి ఇలా చిన్న బుటీస్ వచ్చాయి. ఓకే, ఇక్కడ కూడా పూసలు లేసి ఇచ్చాము. ఫ్రంట్ 3 పాయింట్ నెక్ అండి. హ్యాంగింగ్ కూడా ఇలా రెడీమేడ్ లోనే డిజైన్ చేశాము. పళ్ళుకి కూడా చూడండి ఎంత వెరైటీగా డిజైన్ చేశాము. ఓకే, నెక్స్ట్ శారీ చూపిస్తాను. ఇది కూడా బ్యాక్ హై నెక్ అండి. బ్యాక్ హై నెక్, హ్యాండ్స్ వచ్చేసి ఇది కూడా వెరైటీగా చేసామండి. ఎప్పుడు బార్డర్స్ ఉన్న బ్లౌజెస్ కాకుండా ఫ్యాన్సీ బ్లౌజెస్ కి కూడా ఇలా చేస్తే చాలా బాగుంటుంది. పఫ్ ఇచ్చేసి ఈ బూటీస్ వచ్చిన దాన్ని బార్డర్ గా తీసుకొని కింద చిన్న కట్ వర్క్ ఇచ్చాం. చూడండి ఎంత బాగుందో. ఓకే, ఫ్రంట్ వచ్చేసి సేమ్ అండి. బ్యాక్ హై నెక్ లో హోల్ వచ్చేసింది. ఫ్రంట్ 3 పాయింట్ నెక్. చూడండి ఎంత బాగుందో. ఇది శారీ అండి. ఈ శారీకి కూడా పళ్ళు డిజైన్ వెరైటీగా చేసాం. చూడండి, శారీలో ఉన్న కలర్స్ ని బట్టి మల్టీ కలర్స్ తో డిజైన్ చేశాము. ఓకే, నెక్స్ట్ శారీ చూపిస్తాను. ఈ శారీలో సెల్ఫ్ ఇచ్చానండి. బ్లౌజ్ సెల్ఫ్ బాగుండదని ఇలా కొత్తగా డిజైన్ చేశాము. వైన్ కలర్ బ్లౌజ్ తీసుకున్నామండి. బ్లౌజ్ క్లాత్ మొత్తం రెడీమేడ్ అండి. ఇది ఇలా వర్క్ వచ్చిన క్లాతే తీసుకున్నాము. ఫ్రంట్ కట్ వర్క్ స్టైల్లో ఒకసారి చూడండి. బ్యాక్ వచ్చేసి లైట్ పాట్ నెక్ టైప్ అండి. ఇలా జస్ట్ కర్వ్ పూసల లేసి ఇచ్చాము. చిన్న పఫ్ పెట్టామండి. హ్యాండ్ కింద కట్ వర్క్ ఇచ్చాం. మళ్ళీ చూడండి ఎంత బాగుందో. సింపుల్ అయినా కానీ బ్లౌజ్ వల్ల శారీకే లుక్ వచ్చేసింది. దీనికి కూడా ఈ బ్లౌజ్ కలర్ శారీ కలర్ తో పళ్ళు డిజైన్ చేసాం. చూడండి ఇంత వెరైటీగా ఎంత బాగుందో చూడండి ఒక్కసారి. ఓకే, నెక్స్ట్ శారీ చూపిస్తానండి. ఇది తలంబ్రాల చీర అండి. ఇవన్నీ ఒక్క అమ్మాయివే. ఇది కూడా సింపుల్ గానే డిజైన్ చేసాము. అమ్మాయికి హెవీ ఇష్టం ఉండదంట. సింపుల్ గా స్మాల్ కట్ వర్క్ లో ఇలా ఆఫ్ వైట్ పర్ల్స్ ఇవన్నీ యూజ్ చేసి చేసాము. హ్యాండ్స్ కి వచ్చేసి ఇలా బార్డర్ లో డిజైన్ చేసాము సింపుల్ లైన్స్ లో. ఓకే, ఫ్రంట్ వచ్చేసి వన్ సైడ్ అండి. హ్యాంగింగ్ కూడా సింపుల్. పళ్ళు డిజైన్ కూడా చేసామండి. ఓకే, థ్యాంక్ యూ. కరెక్ట్, థ్యాంక్ యూ.